మన తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ముఖ్యంగా రైతాంగం మంచి పాడి పంటలతో సమృద్ధిగా అన్నీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సాఫీగా సాగాలని వాళ్ళ జీవితం అంతా కోరుకుంటూ, మరి ఈ భోగి సంక్రాంతి సందర్భంగా మనకి ఆనవాయితీగా కొన్ని ఈ ఆటలు పోటీలతో పాటు ప్రత్యేకించి ఈ కోడి పందాలు కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. మరి కోడి పందాలు అంటే గుర్తొచ్చేది మనందరం కూడా ప్రత్యేకించి పశ్చిమ గోదావరిలో భీమవరం ఎప్పుడు కూడా మనకు గుర్తొస్తూ ఉంటది. అటువంటి భీమవరంలో మా మిత్రుడు బాగా నాకు ఆప్తులు రఘురామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, లాస్ట్ ఇయర్ అంత ముందు కూడా ఇక్కడికి వచ్చాం. మరి ఈ సంవత్సరం కూడా నాతో పాటు మా మిత్రులు మస్తాన్ రావు గారు, అన్న కిషారెడ్డి అన్న అందరం కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోయిన సంక్రాంతి భోగి కర్మకి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే, అంతకు ముందు గాడి తప్పిన పరిపాలన అంతా కూడా ఒక గాడిలో పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ రాష్ట్రం అంతా కూడా సర్వేయంగా ముందుకెళ్తున్న నేపథ్యం ఇది. మరి మనకి భోగి అంటే కేవలం ఇది ఒక పండగ, లేకపోతే ఇదేదో క్రీడలు కాదు. మన అందరం కూడా ఐక్యతగా అందరం కలిసి మన ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబాల్లో చేసుకునే మన ఆనవాయితీ. దాన్ని ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ మనందరం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి దీన్ని ఏర్పాటు చేసిన రఘురామరాజు గారికి, ఇక్కడ పాల్గొంటున్న అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు విశాఖ లేకపోతే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏంటంటే పండగ అంటే బోసిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ కూడా ఈ పల్లెటూరులోకి వచ్చి ముఖ్యంగా ఈ 3-4 రోజులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పిండి వంటలతోటి లేకపోతే ఆటపాటలతోటి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి అందరూ కూడా గడపడం ఆనవాయితీ. ఈ 3-4 రోజులు అయితే సిటీస్ అన్ని ఒక నిర్మానుష్యంగా అయిపోయాయి. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాలు అయితే కనీసం రోడ్ల మీద మనుషులు కనపట్ల అటువంటి వాతావరణంలో ఉన్నాయి. మరి ఈ పండగ ఈ అందరూ కూడా మంచి కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆహ్వానించిన రఘురామరాజు గారికి, రాధాపూర్ పాల్గొన్న మస్తాన్ రావు గారికి, కిషారెడ్డి గారికి, ఏర్పాటు చేసిన గబ్బర్కి ప్రత్యేకంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.